ఛానల్ ధరణి సూటుకూరు కిచెన్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ ఉల్లిగడ్డ కారం అండి. ఉల్లిగడ్డలు 8 తీసుకున్నాను. ఇవి ముందే క్లీన్ చేసి వాష్ చేసుకొని ఇలా ముక్కలుగా తరిగి ఉంచుకున్నాను. 8 ఆనియన్స్ అండి, 10 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 5 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో ఆనియన్స్ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని పసుపు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి మొత్తం పేస్ట్ లాగా. పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకొని వేయించుకుందాము. ఇలా పేస్ట్ చేసుకున్నానండి ఆనియన్స్ని. ఇక్కడ బాండీలో ఆయిల్ పెట్టాను, అది కాగిందండి. ఇప్పుడు ఈ పేస్ట్ని దాంట్లో వేసుకొని కొంచెం సేపు పాటు వేయించుకోవాలండి ఆనియన్స్ పేస్ట్ని. ఆనియన్స్ ఇంకా వేగుతుందండి. కొంచెం సేపు వేగితే ఆనియన్ కారం దగ్గర అవుతుంది. ఆనియన్స్ ఇలా వేగుతుందండి. ఇంకొంచెం సేపు వేగితే ఇంకా బాగుంటుంది టేస్ట్. అప్పుడు సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం వేగాలి, ఇంకా వేగిందండి. ఇప్పుడు సాల్ట్ అండ్ కారం వేసి మిక్స్ చేసుకుందాం. కొంచెం సేపు ఇది కూడా వేయించుకోవాలండి, ఒక 10 మినిట్స్ పాటు. ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయిందండి. చూసారు కదా, ఇలా మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుంది. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయిందండి. దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లిగడ్డ కారాన్ని దోశల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు, ఇడ్లీలో తినచ్చు, వడలలో కూడా తినచ్చు అండి. చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.